హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఇది నా శనివారం మార్నింగ్ వ్లాగ్ అండి. శనివారం పెద్దగా నాకేం పని ఉండదు, ఇంకా వంట పని కూడా ఏం లేదండి. ఎందుకంటే బాబు కాలేజీ హాలిడేనే. పాప ఏమో శనివారం ఉపవాసం ఉంటుంది. పాపని కాలేజీ బస్ దగ్గర దించేసి మామిడికాయలు కనిపించాయండి రోడ్డు మీద. కనిపిస్తే మామిడికాయలు తీసుకున్నాను. కేజీ 100 రూపాయలటండి. కేజీకి 5 తూగాయి. సరే మామిడికాయ ఆవకాయ పచ్చడి పెడదాంలే, ఆవకాయ పచ్చడిలాగా. ఇది మళ్ళీ మే నెల ఏప్రిల్ దాకా మనం పట్టుకునేదాకా ఉపయోగపడుతుంది కదా అని మామిడికాయలు కొన్నాను. 5 వచ్చాయి కేజీకి. ఇంకా పిక్కలు కూడా కట్టలేదండి, గింజ కట్టలేదు. కాకపోతే మనకు ఒక 1 మంత్కి బాగానే ఉపయోగపడుతుంది అనమాట. నా దగ్గర పాత మామిడికాయ పచ్చడి ఉన్నది కదండి. కొత్త మామిడికాయ పచ్చడి అంత టేస్ట్ కానీ అలా ఉండదు కదా. ఇప్పుడు కొత్త మామిడికాయ పచ్చడి ఒక 2 మంత్స్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందుకని ఇంకా సర్లే మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా అని చెప్పి మామిడికాయలు తీసుకున్నాను అనమాట. మామిడికాయ పచ్చడి పట్టడం ఈజీ, అందరికీ తెలిసిందే. ఏముంది, శుభ్రంగా కడిగేసుకోవడం, మామిడికాయలని పొడికట్టుతో తుడిచేసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు కట్ చేసేసుకుంటామేనండి. నేను పెద్ద సైజు ముక్కలు కట్ చేస్తానండి, మాకు ఇష్టం అలాగా. ఆవాలు మెంతులు బాగా వేయించి చల్లార్చిన తర్వాత మిక్సీ చేసేసాను. ఇదిగోండి, ఒక గిన్నెన్నర ముక్కలు అయినాయండి. ఆ గిన్నెన్నర ముక్కలకి కావాల్సినంత ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, ఆవపిండి, మెంతిపిండి వేసేసి కలిపేస్తే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. 3rd డే నుంచి తినేయచ్చు అనమాట. ఇంకా నా దగ్గర గల్లుపు లేదు, అందుకే సాల్టే వేసానండి. మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చళ్ళు అంటే ఇష్టం? అసలు మామూలుగా జనరల్గా నాకు పచ్చళ్ళు అంటే విపరీతమైన ఇష్టం అండి. కానీ ఒక్కొక్కసారి పొట్ట బాగా మంట వచ్చేస్తుంది కదా. అది శనివారం పూట మీరు ఇంతకీ వంట ఏం చేశారు? శనివారం అసలు చాలా లైట్ అండి మాకు. అసలు ఆదివారం హెవీగా ఉంటుంది కదా అని శనివారం, సోమవారం లైట్గా ఉంటుంది అనమాట మా ఇంట్లో వంట. ఇదిగోండి, ఇలా కలిపేసేసి ఆయిల్, నేను ఆవకాయ పచ్చడిలో ఆయిల్ ఎక్కువే వేస్తానండి. ఎందుకంటే ఆయిల్ని పక్కకు తీసేసుకుని మళ్ళీ చేపల పులుసులో వేస్తాను అనమాట. మీరు ఎవరైనా చేపల పులుసులో ఆవకాయ నూనె వేస్తారా? కామెంట్ చేయండి. ఇదిగోండి, ఆవకాయ పచ్చడి కలిపేశాను. ఇది ఒక నెలన్నర దాకా వస్తుంది. మనం మే నెలలో మళ్ళీ పెట్టుకున్నప్పుడు దాకా సరిపోతుందండి నాకు. ఇది సుమారుగా 2 కేజెస్ దాకా, 3 కేజెస్ దాకా ఉన్నదండి వెయిట్. చాలానే వచ్చినది, బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ మీ వంట అయిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.